ఓరియో బిస్కెట్స్తో కేక్ చేసి పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. ట్రై చేసాము, చాలా బాగా కుదిరిందన్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే మన వ్యూవర్ ఒకరు పార్లేజీ బిస్కెట్స్తో కేక్ చేయమని అడిగారు. పార్లేజీతో కేక్ అయితే రెడీ చేశాను, కానీ నాకు ఓరియో కేకే నచ్చింది. ఈ కేక్ కన్నా దాని టేస్టే బాగుంది. ముందుగా ముక్కల కింద కట్ చేసుకున్న బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి ఫైన్ పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక కప్పు మరిగించి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇనో యాడ్ చేస్తున్నాను. ఇనో ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసి పైనుంచి టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ముందుగానే 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ గిన్నె పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 35 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే పార్లేజీ బిస్కెట్ కేక్ రెడీ.